వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు 144 స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ అయిన వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్తో ఉందండి. మనకు రాంపల్లిలో లొకేటెడ్ అయింది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న వెంచర్లో ఉందండి. ఒకసారి కాలనీ చూడొచ్చు. మనకు వెంచర్లో అన్నీ కూడా కంప్లీట్గా 30 ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి పర్మిషన్ 100% క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ 144 స్క్వేర్ యార్డ్. మనకు డైమెన్షన్ చూసుకుంటే 26.5 ఇంటూ 50 డైమెన్షన్లో ఉంటుంది మనకు ప్రాపర్టీ వచ్చేసి. మంచి స్పేసెస్గా ఉన్న కార్ పార్కింగ్ అలాగే పాల్ సీలింగ్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. హౌస్కి వచ్చేసి ఇన్బుల్ట్ బోరు మరియు సంపు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి కంప్లీట్గా పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్లో మనకు మంచిగా గ్రానైట్ వాడడం జరిగింది. అలాగే స్టెప్స్ కూడా గ్రానైట్ వాడారు. ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత మెయిన్ ఎంట్రన్స్ లుక్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. మనకు మెయిన్ డోర్ వుడ్ వచ్చేసి టేక్ వుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత మెయిన్ డోర్ చుట్టూ కూడా వెట్రిఫైడ్ టైల్స్ ఇవ్వడం జరిగింది. హౌస్ మనకు కంప్లీట్గా సెట్ బ్యాక్స్లో ఉంటుందండి. మంచి సెట్ బ్యాక్స్, ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ డోర్ వచ్చేసి మనకు డబల్ డోర్ ఇవ్వడం జరిగిందండి. డబల్ డోర్, దాని ఒక డిజైన్ కూడా చూడొచ్చు. మంచి కార్వింగ్ డిజైన్తో ఉన్న మెయిన్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు, డబల్ డోర్. తర్వాత ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే మార్బుల్స్ వాడడం జరిగిందండి. మంచి ప్యాటర్న్ డిజైన్తో ఉన్న మార్బుల్స్ ఇస్తున్నారు. అలాగే పాల్ సీలింగ్ విత్ లైటింగ్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా స్పేసెస్గా ఉంటుందండి. హాల్ కూడా చూడవచ్చు మీరు. వెంటిలేషన్ పర్పస్లో మనకు వుడ్ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా కూడా హాల్ ఏరియా. తర్వాత టీవీ యూనిట్ చూడొచ్చు. మంచి డిజైన్తో ఈ విధంగా టీవీ యూనిట్ ఇవ్వడం జరిగిందండి. మనకు 144 స్క్వేర్ యార్డ్లో అన్ని రూమ్స్ కూడా పర్ఫెక్ట్ డైమెన్షన్లో చాలా ప్లాన్గా కట్టిన ఇల్లు అండి ఇది. మనకు టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఉంటుందండి. ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా. పాల్ సీలింగ్ డిజైన్స్ చూసుకోవచ్చు ఒకసారి. అలాగే లైటింగ్స్ చూసుకోవచ్చు చూడండి. ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలోని వాష్ బేషన్ పాయింట్ అండి. ఇది వచ్చేసి మనకు వాష్ బేషన్ పాయింట్ దగ్గర కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఈస్ట్గా ఒక గుమ్మం ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి సెట్ బ్యాక్లోకి వెళ్తుంది. డైనింగ్లో నుంచి అవుట్ సైడ్ సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి డోర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. హౌస్కి వచ్చేసి ఇది వాస్తు ప్రకారం ఈశాన్య మూలగా బోర్ అండి. మనకు ఆల్మోస్ట్ 60 to 80 ఫీట్స్లో వాటర్ ఉంటుందండి. ఈ ఏరియా అంతా కూడా వాటర్ ఫెసిలిటీస్ బాగా ఉంటాయి. తర్వాత డోర్స్ డిజైన్ చూడొచ్చు అండి. డోర్స్ కూడా ఫిట్ అవ్వడం జరిగింది. మనకు డోర్స్ యొక్క డిజైన్ చూడొచ్చు. ప్యాటర్న్ చాలా బాగుందండి. చాలా క్లాసిక్గా ఉంది. మంచి లుక్ ఇవ్వడం జరుగుతుంది. డైనింగ్ ఏరియాలో సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. తర్వాత డైనింగ్ నుంచి ఇటుగా వచ్చేసి మనకు కిచెను అలాగే పూజా గది ఇవ్వడం జరుగుతుందండి. కిచెన్లోంచి పార్టీషన్ తీసుకొని పూజా గది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు పూజా గది అండి. మనకు గ్రానైట్స్తో ఉన్న ప్లాట్ఫామ్స్ ఇస్తున్నారు. 2 ప్లాట్ఫామ్స్ పూజా గదిలో. అలాగే సెల్ఫ్స్, వెంటిలేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత పూజా గది పక్కన వచ్చేసి ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి. కిచెన్లో టైల్స్ చూడొచ్చు. చాలా బాగున్నాయండి. లుక్ పరంగా మంచి డిజైన్ ప్యాటర్న్ ఉన్న టైల్స్ వాడడం జరిగింది. ప్లాట్ఫామ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ వాడారండి. మంచి గ్రానైట్ వాడడం జరిగింది. కిచెన్లో మంచి సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. చాలా స్టోరేజ్ పర్పస్లో మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. వెంటిలేషన్ పర్పస్లో విండో ఇస్తున్నారు. తర్వాత కిచెన్లో మనకు ఒక లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి లో రూఫ్ స్టోరేజ్ చేసుకోవడానికి. వన్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ వెంచర్ అండి. ఇది వచ్చేసి మనకు రాంపల్లిలో లొకేటెడ్ అయింది. 100% క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ అండి. G+1 పర్మిషన్తో ఉంది. మనకు వెంచర్లో అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అలాగే ఈ కాలనీకి వచ్చేసి సపరేట్ పార్కు అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉందండి మనకు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది మీరు చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు లో రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు స్టోరేజ్ కోసం అండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇది మనకు ఇటుగా వస్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉండడం జరుగుతుంది మనకి ఇందులో. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్.
జస్ట్ 73 lakhs చెప్పడం జరుగుతుందండి. 144 స్క్వేర్ యార్డ్ హెచ్ఎండిఏ పర్మిషన్తో ఉంది. గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్న ప్రాపర్టీ అండి. మనకు 73 lakhs చెప్పడం జరుగుతుంది. స్లైడ్లీ నెగోషియేషన్ ఉంటుందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఇది వచ్చేసి కామన్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ ఇది వచ్చేసి. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఇంకొకసారి చూసుకుంటే 144 స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ అయిన వెస్ట్ ఫేస్ హౌస్ అండి. వన్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ పర్మిషన్తో ఉన్న ప్రాపర్టీ ఇది. రాంపల్లిలో లొకేటెడ్ అయింది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 kilometer డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది. మనకు మంచి డెవలప్మెంట్కి ఉన్న ప్రాపర్టీ అండి. రెంట్స్ కూడా వస్తుంటాయి ఈ ఏరియాలో మనకు. ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో మంచి ప్రాపర్టీస్ లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి.